brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ అంటేనే నిలదీతలు నినాదాలు కామన్. కానీ మంగళవారం జరిగిన పిఏసీ సమావేశంలో మాత్రం ఇవేవి కనిపించలేదు. అంజన్ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తల్ని ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం హాట్ గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజిక వర్గం అంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్న ఆయన సిటీలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. తన పాత్ర కీలకంగా ఉందన్న అంజన్ కుమార్ యాదవ్ ఇండైరెక్ట్ గా తనకు పదవి ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ ను పొగుడుతూనే సున్నితంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, ఆయన టైం బాగుందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పిఎస్సీలో రేవంత్ ను ఎవరూ ఎదురు ప్రశ్నించలేదన్నారు. నేతల్ని బాగా సమన్వయం చేశారంటూ కితాబిచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన కంటే రేవంత్ రెడ్డి 1.5 పాలన బాగుందన్నారు. సీఎం రేవంత్ ఖుషీగా ఉన్నారని, కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా ఖుషీ చేయాలని సూచించారు జగ్గారెడ్డి. 10 ఏళ్లు జేబుల్ని ఖాళీ చేసుకున్న కార్యకర్తలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్న జగ్గారెడ్డి, కార్యకర్తలు ఖుషీగా ఉంటేనే పథకాలు ప్రజల్లోకి చేరుతాయన్నారు. నేతలంతా మాట్లాడింది విన్న సీఎం రేవంత్ రెడ్డి పిఎస్సీ మీటింగ్ లో ఫైనల్ టచ్ ఇచ్చారు. గాంధీ భవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దన్నారు. పదవులు అడగడం తప్పు కాదని, అలాగని పదవుల కోసం ధర్నాలు చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి, పిసిసి దృష్టికి తీసుకురావాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలోనూ తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్న కొంతమంది నేతలకు చురకలంటించారు ముఖ్యమంత్రి. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవద్దన్నారు. హైకమాండ్ మార్గదర్శకాల మేరకు పనిచేసే నేతలు, కార్యకర్తలకే పార్టీలో భవిష్యత్తు ఉంటుందంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించారు రేవంత్ రెడ్డి.